యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నేను దప్పికల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వాడిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడను అనును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనను. మరియొకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలును మారుపేరు పెట్టుకొనును. చాలు. ఇక్కడ నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. అంటే ఏంటి నీళ్ళు ఇక్కడ? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే ప్రతిరోజు ఆహ్వానిస్తారో, ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడతాడో, పరిశుద్ధాత్మ దేవా నన్ను దర్శించు, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు, పరిశుద్ధాత్మ దేవా నన్ను ప్రేరేపించు, పరిశుద్ధాత్మ దేవా నాతో ఉండు అని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆత్మీయంగా అతడు బలము పొందినటువంటి వ్యక్తి. నీవు వాక్యాన్ని మాత్రమే చదివి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందలేకపోతే నీళ్లు లేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు, నీళ్లు లేని వ్యక్తిగా మారిపోతావు. ఒక వ్యక్తికి ఆహారం ఎంత ఇంపార్టెంటో నీళ్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ దినాన మనం నీళ్లను కొనుక్కుంటున్నాం. ఎందుకు తెలుసా? ఒకప్పుడు తాగేటువంటి వారం ఎక్కడో ట్యాప్లో ఉంచి, ఈ దినాన నీళ్ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం. ఎందుకు? నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. మంచి నీళ్లు తాగాలి. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలంగా ఉండాలి అంటే నెంబర్ 1, దేవుని యొక్క వాక్యాన్ని విస్తారంగా చదువు. రెండవదిగా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగు. దేవా నాతో ఉండు ప్రభా, నాతో ఉండు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నా పైన పని చేయండి ప్రభా, నా తలంపులను మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. ఇది దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలను ఖచ్చితంగా కోరాలి. ఇది కోరనటువంటి వ్యక్తి నీళ్లు లేనటువంటి ఒక శరీరంతో సమానం. నీళ్లు లేని శరీరంతో ఆహారం లేకుండా అయినా ఉంటారేమో కానీ నీళ్లు లేకుండా మనిషి బ్రతకలేడు. తొందరగా చచ్చిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. యేసు ప్రభు పరలోకానికి వెళుతూ మీతో సదాకాలం ఉండుటకు నేను నా ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రతిరోజు అడగాలి, లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్ బీ విత్ మీ, నాతో ఉండు, నన్ను బలపరచు. నీ ఆత్మలో నువ్వు బలం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నీకు అవసరమైనది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క ఆత్మను అడుగుతున్నామా? ఏదో ఉదయం లేచి బైబిల్ చదువుకొని వెళ్ళిపోతున్నామా? నో. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లెట్ యువర్ ప్రేయర్స్ బి చేంజ్. నీ ప్రార్థన మారునుగాక. ఏంటి? దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఇదే కాదు, నీ ఆత్మలో బలం కలిగిన వ్యక్తిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఆయన ఆత్మ వలన ఏమవుతుందంట? బలపరచబడినట్లుగా. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటంటే నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ కాకుండా దురాత్మ నీ పైన పనిచేసింది అనుకో, నిన్ను బలహీనపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర లేడు అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్వైటింగ్ డెమనిక్ స్పిరిట్స్, సాతాను సంబంధమైన ఆత్మలను ఆహ్వానిస్తుంటున్నావు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ నన్ను బలపరుచు, పరిశుద్ధాత్మ దేవ నాతో ఉండు, పరిశుద్ధాత్మ దేవ నా ఇంట్లో ఉండు, పరిశుద్ధాత్మ దేవ నా బిడ్డల పైన పనిచేయి. యోహాను ఎలాంటి వాడండి? పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. పుట్టినది మొదలుకొని. దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ వర్డ్స్ ఇట్ ఈస్. చిన్న పిల్లల పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అందుకే ఆ మాట చెప్తాను, నా పిల్లల పైన నీ ఆత్మ నుంచు ప్రభా, నా పిల్లలు నీ ఆత్మ కలిగిన వారుగా ఉండాలి, నేను నీ ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవా నన్ను మార్చు ప్రభా. ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతారో వాళ్ళే ఆత్మీయంగా బలంగా ఉంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఏ రకంగా ఉంటామంటే ఎండిన భూమి. ఇందాక యెషయా 44:3 చదువుకున్నాం కదా, దప్పిక గలవాని మీద నీళ్లు. ప్రతిరోజు ఆహారం మాత్రమే తినే వ్యక్తిగా ఉంటే అనారోగ్యం పాలవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి నీళ్లు నీ జీవితంలో కుమ్మరించబడాలి.
అప్పుడే ఎండిన భూమిగా ఉండవు, నువ్వు ఫలించే భూమిగా ఉంటావు. ప్రవాహ జలములు ఏ రకంగా భూమిని సస్యశ్యామలం చేస్తాయో, దేవుని వాక్యము నీ జీవితంలో ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి పైన నువ్వు ఆధారపడడం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎలాంటి వ్యక్తి తెలుసా? యేసు ప్రభువును అంతవరకు ఒక మనుషునిగా చూశాడు. సేవ దగ్గరికి వస్తున్నగానే ఏ రకంగా చూస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మరియమ్మ కుమారుడుగా కాదు, లేకపోతే యోసేపు పెంచినటువంటి కుమారుడుగా కాదు. బైబిల్లో మనం చూస్తాం, యోసేపు కుమారుడుగా కాదు, మరియమ్మ కుమారుడుగా కాదు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే ఒకరిని నువ్వు అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. జాగ్రత్తగా వినండి. కుటుంబంలో పరిస్థితులు ఎందుకు దారుణంగా మారుతాయి తెలుసా? ఎదుటి వ్యక్తిని తప్పుడుగా అంచనా వేసుకుంటామండి. ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో మనం ఫెయిల్ అవుతాం. ఎప్పుడైతే నీ భర్తను నువ్వు సరిగా అర్థం చేసుకోవాలో అక్కడే సమస్య వస్తుంది. ఎక్కడ భార్యను అర్థం అక్కడే సమస్య. ఎక్కడ పిల్లలను సరిగా అర్థం చేసుకోవాలో అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ ద పర్సన్ ప్రాపర్లీ. ఒక వ్యక్తిని సరిగా నువ్వు అంచనా వేయగలవు, సరిగా నువ్వు లెక్కాచారం కట్టగలవు. ఎవరు ఆ వ్యక్తి? ఎలాంటి వ్యక్తి? ఈరోజు మనిషి భయంకరంగా తప్పు చేయడానికి తప్పును మంచిగా అనుకుంటున్నారు, మంచిని చెడుగా అనుకుంటున్నారు. ఒక తప్పుడు వ్యక్తిని మంచి వ్యక్తి అని భావిస్తున్నారు, ఒక మంచి వ్యక్తిని చెడుగా భావిస్తున్నారు. ఎందుకు తెలుసా? వెరీ సింపుల్ రీజన్, యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఎంతగా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఎంతగా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో లేకపోతే యూ విల్ బీ ద వీకెస్ట్ పర్సన్. యూ విల్ బి ప్రోన్ ఫర్ ఎవ్రీ అటాక్. ప్రతి సాతాను దాడికి నువ్వు నిలయంగా మారిపోతావు. మూడవదిగా, ఎవరు బలిష్టంగా ఉంటారండి? ఎవరు బలిష్టంగా ఉంటారు? మన చర్చికి ఎవరైనా పాంప్లెట్ తీసుకొని వచ్చి, ఈరోజు కడపలో WWF ఫైటింగ్ జరుగుతుంది, మీ చర్చి వాళ్ళని పంపించండి అని అడుగుతారా? ఎందుకు తెలుసా అడగరు? మనం తెలుసు, మనం చూడ్డానికి పనికి వస్తాం, కానీ WWF ఫైటింగ్ చేయడానికి పనికిరాం. మనం చూడ్డానికి పనికి వస్తాం. ఎందుకు తెలుసా? వీ డోంట్ హ్యావ్ దట్ ఎక్సర్సైజ్ బాడీ. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ దినాన ఏం చెప్తున్నారు తెలుసా? ఎప్పుడూ లేని షాపులు వచ్చేసాయి. ఈ దినాన ఎక్సర్సైజ్ చేసే మిషన్స్ వచ్చాయి. పరిగెత్తడానికి బయట పోలేం కదా, పరిగెత్తడానికి ఒక మిషన్. సైకిల్ బయట తొక్కాలి, లేదు ఇంట్లో తొక్కడానికి ఒక సైకిల్. అంటే ఏంటి? మనిషి దినాన దేని గురించి వరి అవుతున్నా? తిన్నానా, నీళ్లు తాగినానా, అయిపోయిందా, ఇంకా పడుకుందాం. అలా పడుకుంటే మొన్నటి దినాన ఒక ఇంటర్వ్యూ నేను వింటున్నానండి. చాలా పెద్ద ఆయన, దాదాపు 90 సంవత్సరాలు ఉంది. ఆయన అడిగాడు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, వేరే దేశానికి సంబంధించినవి. ఆయన చాలా పుస్తకాలు రాశాడంట ఆరోగ్యం పైన. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? చాలా విచిత్రమైన మాట చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి 15 నిమిషాల కంటే ఎక్కువగా ఒక స్థలంలో కూర్చున్నాడంటే ఆ వ్యక్తి ఆయుష్ తగ్గిపోతుందంట. 15 నిమిషాలు ఒక వ్యక్తి ఒక స్థలంలో కూర్చున్నాడంటే తన బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆయుష్ తగ్గిపోతుందంట. దేవుని యొక్క వాక్యంలో నాకు అనిపించింది, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ కావాలి కదా. శ్రీలంక దేశానికి సంబంధించిన ఒక సహోదరి ఇంటికి భోజనానికి వెళ్ళానండి. భోజనానికి వెళితే నాతో పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి నాకు కూల్ డ్రింక్ వద్దన్నాడు, నాకు అరటిపండు వద్దన్నాడు. ఆమె అడిగింది, ఏంటి బ్రదర్ మీకోసం తెప్పించాము ఇది అంటే, అతన్నాడు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అయ్యో, శ్రీలంకలో మాకు షుగర్ బీపీ అంటే తెలియదు అన్నది ఆమె. అదేంటది? అయితే మేము అందరూ శ్రీలంకకు వస్తే సరిపోతుంది అనుకున్నాను నేను. కట్టుకొని శ్రీలంకకు వస్తే అయిపోయి షుగర్ బీపీలు ఉండవు కదా అని. నేను అడిగాను, ఏమ్మా మీకు షుగర్ బీపీలు ఉండవా? లేదన్నా. నో బ్రదర్, వీ డోంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. ఏమంటే వీ ఆర్ అ పీపుల్ ఆఫ్ వాకింగ్. మాకు ఆటోల్లో తిరగడం తెలియదు, మాకు బండ్లలో తిరగడం తెలియదు, విస్తారంగా మేము నడుస్తాం. అవర్ బాడీ ఈజ్ ఎ ఎక్సర్సైజ్ బాడీ. అందుకే మేము ఆరోగ్యంగా ఉంటాం. ఈ నుంచి అడిగి పోవాలంటే బండి స్టార్ట్ చేసుకొని పోతాం మనం. అందుకు మనకు ఏముంటాయి తెలుసా? అన్నం తింటాం, నీళ్లు తాగుతాం, ఆరోగ్యం ఉండదు. ఎందుకు తెలుసా? వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో దేర్.
క్రైస్తవ జీవితంలో ఎక్సర్సైజ్ ఉంది, మర్చిపోవద్దు. నీ శరీరానికి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో నీ యొక్క ఆత్మ కూడా ఎక్సర్సైజ్ అవసరం. ఎక్కడుంది బైబిల్లో మనం గమనిస్తే? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తెరండి. మీ బైబిల్లో ఎక్సర్సైజ్ ఉంది, ఆత్మీయ ఎక్సర్సైజ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి విషయంలో నీకు నీవే, తెలుగు బైబిల్లో సాధకము చేసుకొనుము అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఎక్సర్సైజ్ చేయి. నీకు నీవే దేవభక్తి విషయంలో ఎక్సర్సైజ్ చేయి. దేంట్లో ఎక్సర్సైజ్ అంట? ఎక్సర్సైజ్ దేంట్లో? బస్కిల్ తీయడం కాదు, పరిగెత్తడం కాదు. అవి శరీరానికి పనికొస్తాయి, ఆత్మకు అవేం పనికిరావు. ఆత్మకు పనికొచ్చేది ఏంటి తెలుసా? ఒకటి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది, ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని వ్యవహారాలు ఉంటాయి చూసారా? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు, పల్లెటూరులో వాడే పదజాలం ఇది. పెద్దోళ్ళు కూర్చుంటారు తెలుసా? వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చుంటారు. మొన్న నేను ఒక తిప్పిరెడ్డిపల్లెకి వెళ్తే ఆడ సండే స్కూల్ జరుగుతుంటే చాలా మంచి వాతావరణం ఉంది. ఎదురుగా చర్చి బయట చెట్టు ఉంటే చెట్టు దగ్గర రాళ్ళు ఉన్నాయి, అడుగులాగా ఉంది. అందరూ ఆడ కూర్చుంటే నేను పోయి కూర్చున్నా. ఏం జరుగుతుందని చూస్తే ఆడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళందరూ కూర్చొని ఒకరితో చల్ల వాతావరణం, భలే గాలి ఉంది, ఏసీలు ఆడబోవాలను. నేను కూడా కూర్చున్నాడా. ఇంకా నేను కూర్చోవడం చూసి ఫోటోలు ఎవరో పెట్టారు ఫేస్బుక్లో. సుధీర్ అన్న ఆడు కూర్చున్నాడు చెట్ల కింద అని. సరే మంచిదేలే అనుకున్నా నేను. వెంటనే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్, ఏంటన్నా భలే చోట కూర్చున్నారా మీరు అని. చాలా మంచి వాతావరణం. ఆ బండ దగ్గర ఏం చేస్తారు తెలుసా? చెట్టు దగ్గర చుట్టూ బండలు వేశారు. పండుకునే వాళ్ళు పండుకున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. 2 ఉన్నాయి. ఒకటి అదేంటి, పులి గీతం ఏదో మరి నాకు తెలియదు. నేను ఆ పులి గీతం ఉంది, ఏంది ఇది అన్న. సార్ మేము ఇక్కడ ఆడుకుంటాం సార్ అన్నాడు. ఎవరు? చిన్నపిల్లలు కాదు, వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కూర్చొని ఆ రాళ్ళు పెట్టుకొని ఆడతారంట పులి గీతం. ఇంకేం చేస్తారన్న? ఏం లేదు సార్, కొద్దిసేపు నాక మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఉంది చూసారా, టీడీపీ ఉంది చూసారా అని మొదలు పెట్టారు. ఇంకా వెళ్ళిపోయింది గంటలు అయిపోతున్నాయి. ఆడ వీబీఎస్ అయిపోతే నేను వాళ్ళని తీసుకు డ్రైవర్, ఆ రోజు మనం డ్రైవింగ్ సీట్ కాబట్టి డ్రైవింగ్లో వాళ్ళని తీసుకురావాలని నేను కూర్చోన్నా. ఇక్కడ చూస్తే అబ్బా పండుకొని వైసీపీ ఇట్లా, టీడీపీ ఇట్లా, కూర్చొని ఇట్లా, ఇంకా నిలబడి ఇట్లా, పోతూ ఇట్లా. ముసలమ్మ ముచ్చటలు, ముసలంతా కూర్చొని మాట్లాడుకునే మాటలను విసర్జించి అనవసరమైన మాటలకు, అనవసరమైన గ్రూప్కు దూరం అయిపోయి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. భక్తి విషయంలో ఎక్సర్సైజ్ చెయ్యి. ఏం ఎక్సర్సైజ్ చేయాలా? పరిగెత్తాలా. ఎట్లా పరిగెత్తాలా? భక్తి విషయంలో ఎక్సర్సైజ్ చేయడం అంటే, దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంటే వాక్యాన్ని విని వెళ్ళిపడు. అబ్బా భలే ఉంది, ఈరోజు 3 పాయింట్లు చెప్పాడు వాక్యం గురించి, అబ్బా భలే ఉంది అనుకోవడం కాదు. అది ఎక్సర్సైజ్ కాదు, అది వినడమే. ఎక్సర్సైజ్ అంటే ఏంటి తెలుసా? ఆ వాక్య ప్రకారం నేనున్నానా? బైబిల్ చదవమన్నాడు, బైబిల్ చదివే ప్రకారం నేనున్నానా? ఎందుకు చదవడం లేదు? ఎప్పుడు చదవచ్చు నేను? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎన్నిసార్లు చదవాలి? ఎప్పుడెప్పుడు చదవాలి అని ఇంట్లోకి వెళ్ళి నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు చూసావా? అది ఎక్సర్సైజ్. ఇందాక వాక్యంలో విన్నాం 2వ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోయినా నేను పడిపోయాను. కాబట్టి ప్రతిరోజు నేను పరిశుద్ధాత్మను అడుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తాడు? బైబిల్ ఎక్కడెక్కడ ఉంది చూసి, పరిశుద్ధాత్మ దేవ ఇలా నాలో పని చేయి. అది 2వ ఎక్సర్సైజ్. 3వ ఎక్సర్సైజ్, నీతో దేవుడు మాట్లాడతాడు, ఎవరినైనా ఒకరిని క్షమించమని. అసలు నేను ఎందుకు ఇన్ని రోజులు క్షమించలేకపోయినా? క్షమించాలంటే ఏం చేయాలా? క్షమించాలంటే నేను ఎక్కడ తగ్గించుకోవాలా? ఎక్కడ నోరు మూసుకోవాలా? ఎక్కడ నేను దేన్ని వదిలేయాలా? క్షమించడానికి ఏం చేయాలా? ప్రార్థించాలి. నేను ప్రార్థించకుండా పోతున్నాను. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? ఏ కారణాన్ని బట్టి? ఉదయాన్నే ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? రాత్రి ఎందుకు ఎక్కువ మేలుకుంటున్నాను? రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తే నేను ప్రార్థన చేసుకోగలను కదా. ఇది ఎక్సర్సైజ్. ఇది నీ జీవితంలో ఉండాలి. నీకు నీవే భక్తి విషయంలో సాధకము చేసుకో. చూడండి ఎంత చక్కగా మాట ఉంటుందో. భక్తి విషయంలో నీకు నీవే ఇండివిజువల్. నా భక్తి విషయంలో నేను, నా భార్య నా భక్తి పైన పనిచేయదు, తన భక్తి తనదే. నా పిల్లల భక్తి వాళ్ళదే.
ఈరోజు నీ భక్తి అంటూ ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఎంతగా సాధకం చేసావు, ఎంతగా వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకున్నావు, వాక్య ప్రకారం జీవిస్తున్నావు, ఎంతగా వాక్యానికి నువ్వు లోబడుతూ వాక్య ప్రకారం జీవిస్తావో, యు ఆర్ డూయింగ్ ఎ ప్రాపర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. నువ్వు ఎప్పుడైతే చేయవో ఏమవుతుందో తెలుసా? ఒక డాక్టర్ ఇంటికి నేను వెళ్ళాను. డాక్టర్ ఇంటికి వెళ్తే మేము వస్తుండగానే టపాని కట్టన్ వేసేసారు. పెద్ద హాల్ వాళ్ళది, కట్టన్ లాగేశారు. అట్లాంటి దాంట్లో నాకు కొంచెం డౌట్లు ఎక్కువ. ఒకవేళ మీ ఇంటికి వచ్చినా కూడా అట్లే అడుగుతా, ఏం సార్ ఏంటి కట్టన్ వేసారే అని అడిగా. ఏం లేదు అని ఆయన అన్నాడు. ఏం లేదు అన్నాడు. వాళ్ళ భార్య లోపల నుంచి గట్టిగా నవ్వింది. అన్నా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అన్న. ఏమంటే ఈయన లావుగా ఉన్నాడని సన్నగా అవడానికి ఒక సైకిల్ తెచ్చుకున్నాడు ఇంట్లో తొక్కడానికి. ఆ సైకిల్ను 2 రోజులు తొక్కాడంట. 3వ రోజు ఇప్పుడు ఏంటి తెలుసా, అది పాత గుడ్డలు వేసే స్టాండ్ అయిపోయిందంట. అంటే టవలు అన్నీ ఉంటుంది, తను వదిలేసిన బట్టలన్నీ. ఇప్పుడు ఏంటిది ఎక్సర్సైజ్. ఫస్ట్ 2 రోజులు ఎక్సర్సైజ్ చేశాడు, అబ్బా భలే తొక్కాడన్నా. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ఫస్ట్ ఆయన చేసే పని ఒకటే కట్టన్ వేస్తాడు. ఎందుకు? ఎక్సర్సైజ్ లేదు, తెచ్చుకున్నాడు అంతే కదా. ఉదయాన్నే ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి ఖచ్చితంగా వాకింగ్ పోవాలి. ఎందుకు? అమ్మో చాలా బార్డర్ లెవెల్లో ఉన్నానంట, వాకింగ్ పోవాలి. అయిపోయి 2 రోజులు ఫుల్ స్వింగ్లో వాకింగ్ ఉంటుంది. 3వ రోజు అయిపోయి మెల్లిగా. ఎందుకు జబ్బులు వస్తాయి అంటే యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్. ఎందుకు ఆత్మీయంగా మనం పడిపోతాం? వాక్యం వింటుంటామే, ప్రార్థనకు వస్తామే, ఉపవాస ప్రార్థనలు కూడా 7 రోజులు ఉంటాయి. ఎందుకు పడిపోతాం తెలుసా? దేర్ ఈజ్ నో ప్రాపర్ ఎక్సర్సైజ్. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని అప్లై చేసుకోవడంలా. నీకు నీవే భక్తి విషయంలో సాధకం చేసుకో. తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటల వ్యవహారాలన్నీ ప్రక్కన పెట్టి నీ భక్తి విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో పరీక్షించుకో. అది చేయకపోతే ఆత్మీయంగా నీవు బలహీనుడవైపోతావు, అనారోగ్యస్తునవైపోతావు. ఆత్మలో బలం ఉండదు, ఆత్మలో బలహీనంగా మార్చబడతాం. 4వదిగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం? 1 తిండి తినాలా, మంచి తిండి. 2 నీళ్లు తాగాలి. 3వది ఎక్సర్సైజ్ ఉండాలి. 4వది ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? మామూలుగా శరీరానికి సంబంధించి చెప్పండి. నిద్రపోవాలి. ఎన్ని గంటలు నిద్రపోవాలా? ఈ దినాన సైన్స్ చెప్పేటువంటిది ఏంటి తెలుసా? 16 సంవత్సరాలకు లేదా 17-18 సంవత్సరాలకు పైనుండే ప్రతి ఒక్కరికి 5 గంటల నిద్ర చాలు. నిద్ర ఉండాలి. కానీ ఎక్కువైన నిద్ర అయిందనుకో నీకు అనారోగ్యం వస్తుంది, తక్కువైన నిద్ర అయిందనుకో అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆత్మీయంగా ఏంటి నిద్రపోవడం అంటే? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు అంటారు మీకు మంచి రెస్ట్ ఇస్తా. ఏసీలు లేకున్నా, లేకపోతే మీ ఇంట్లో సరి అయిన కంఫర్ట్స్ లేకపోయినా, మీ ఇంట్లో పడుకుంటే లేపలేకుండా నిద్రించేటువంటి ఒక బెడ్ లేకున్నా నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాను. ఎట్లా ఇస్తావు ప్రభువా? కింద అంటాడు నేర్చుకుంటే విశ్రాంత. ఇప్పుడు ట్యూషన్కి పంపించామనుకో, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏడుస్తారు పిల్లలు, మా మమ్మీ మళ్ళీ ట్యూషన్ పోవాలా, పడుకొని కొద్దిసేపు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ట్యూషన్కి పోవడం, నేర్చుకోవడం, రెస్ట్ లేకుండా పోవడం. ఒకవేళ మీరు రెస్ట్ తీసుకోవడానికి వచ్చారనుకుందాం, మీరు వస్తుండగానే రెస్ట్ తీసుకుంటా, వద్దు బిందెతో నీళ్లు మోయని చెప్పారనుకో, ఏం రెస్ట్ అది? యేసుప్రభు చెప్పేది అట్లే ఉంది. నా యొద్దకు వచ్చి నేర్చుకోనుడి. 1 నేర్చుకుంటే రెస్ట్ ఎట్లా ప్రభువా? నేర్చుకోవాలంటే మేల్కొని ఉండాలా, నిద్రపోకుండా ఉండాలి కదా. 2 నా యొద్ద మీరు ఏం చేస్తారో తెలుసా? మీ కాడిని వదిలిపెట్టి నా కాడి పెట్టుకోండి మీద. కాడి పెట్టుకుంటే నీ రెస్ట్ ఏంటి ప్రభువా? ఎట్లా విశ్రాంతి ప్రభువా? ఒక పశువుకు కాడి పెట్టారంటే ఇంకా తనకి పని ప్రారంభమైనట్లే. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే విశ్రాంతి ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడే విశ్రాంతి ఏంటి తెలుసా? ఆత్మలో విశ్రాంతి ఏంటి తెలుసా? శారీరకమైన విశ్రాంతికి ఒక పరుపు కావాలి, లేకపోతే ఒక వాతావరణం కావాలి, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ పడుకోవాలి. అది విశ్రాంతి, అది నిజమైనటువంటి విశ్రాంతి. కొంతమంది చెప్తారు, ఏందో ఈ రోజు అంతా నిద్రపోయాను కానీ తృప్తి లేదు, అంత ఏదేదో డిస్టర్బెన్స్ అంతా ఉన్నింది. పడుకుంటారు కానీ తృప్తి ఉండదు వాళ్ళకు. ఎందుకు తెలుసా? వాళ్ళకు అలాంటి నిద్ర ఉంటుంది. కొంతమంది చెప్తారు, అన్న పడుకుంటే సమ్మగా నిద్రపోయినా, అది అసలైన విశ్రాంతి. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మళ్ళీ తెల్లారిండాలా. యేసుప్రభు అంటారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలా విశ్రాంతిని ఇస్తావు ప్రభువా? నా యొద్ద నేర్చుకొనుడి.
ఏం నేర్చుకోవాలి? లోకంలో మనకు చాలా చింతలు ఉంటాయండి. ఎందుకు రాత్రుల్లో నిద్రపోలేరు, ఎందుకు నిద్ర రాదు, ఎందుకు బీపీలు పెరుగుతాయి అంటే ఒకటి మనకు చింత ఎక్కువ. దేని గురించి ఆలోచనలు పెరిగిపోతుంది. దీనికి డబ్బు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆఫీస్లో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఏ రకంగా ఆలోచనలు చింత ఎక్కువ అయిపోయినప్పుడు నువ్వు ఏసీలో పండుకో, కర్లాన్ బెడ్, అడ్వర్టైజ్మెంట్ కాదు, మామూలుగా చెప్తున్నా, ఎలాంటి బెడ్ పైన పడుకో, నిద్ర రాదు. చింత ఉంటే నిద్ర రాదు. యేసుప్రభు అంటున్నాడు, నా యుద్ధం నేర్చుకోండి. ఏంటి? మీ చింత యావత్తు నా పైన. విశ్రాంతి ఏంటి తెలుసా? నీ ఆత్మలో విశ్రాంతి ఏంటి తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా ప్రతి అవసరమును తీరుస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా కుటుంబ అవసరతలు తీరుస్తాడు. యూ విల్ నాట్ వరీ అబౌట్ దాట్. దాని గురించి చింతించవు నువ్వు. నీ చింత యావత్తు తీసుకొని దేవుని పైన వేస్తావు, దేవుని పైన వేస్తావు. దావీదు గొల్యాదు దగ్గర వాడు చిన్నప్పటి నుంచి యుద్ధముల విద్యాభ్యాసం. నీకు లేదే? నా చింత యావత్తు దేవుని పైన వేసా. యుద్ధం యెహోవాదే. నీ దగ్గర ఈట లేదు, బల్లెం లేదు, ముందు ఒక వ్యక్తి నడవడం లేదు కదా, నీవు ఎట్లా? నా చింత యావత్తు దేవుని పైన వేసా. యెహోవాయే యుద్ధశూరుడు, ఆయనే యుద్ధం చేస్తాడు. దావీదు, అతని దగ్గర శిరస్త్రాణం ఉంది, అతని దగ్గర కవచం ఉంది, అతని దగ్గర డాలు మోసే వ్యక్తి ఉన్నాడు. నీ దగ్గర ఏం లేదు కదా. ఏ రకంగా? నా చింత యావత్తు దేవుని పైన వేశాను. యుద్ధం యెహోవాదే. ఎవరు గెలిచారండి? రాయి దిప్పి కొడితే పిచ్చుకలు లేకపోతే చిన్న చిన్న జంతువులు చచ్చిపోతాయి, గొల్యాతు చచ్చిపోడు. కానీ గొల్యాతు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు దావీదుకు సింపుల్గా దేవుడు విజయం ఇచ్చాడు తెలుసా? ఒకటి తన చింత యావత్తు దేవుని పైన వేసాడు. ఈరోజు ఎక్సర్సైజ్ చేసిన నీవు రెస్ట్ తీసుకోవాలి. ఏంటి ఆ రెస్ట్ తెలుసా? నా దేవుడు నా ప్రతి అవసరంను తీరుస్తాడు. హల్లెలూయా. నా ప్రతి అవసరంను తీరుస్తాడు. అందుకే నా చింత యావత్తు దేవుని పైన వేస్తున్నా. నాకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు నెరవేర్పు కోసం నేను కనిపెడతా. ఆకాశం భూమి అయినా గతించిపోతుంది, కానీ ఆయన వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు. నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు. చింత ఉంటుంది ఒకవైపు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, ఒకవైపు ప్రశ్నలు ఉంటాయి, ఒకవైపు సవాళ్ళు ఉంటుంది, ఒకవైపు ప్రజలు అడుగుతుంటారు, ఎట్లా, ఏ రకంగా తీర్చగల, ఏ రకంగా. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. చింత యావత్తు ఆయన పైన వేయడమే కాదు, దేవుని సమయం కొరకు కన్ని పెట్టుకొని ఉండడం కూడా విశ్రాంతిలో భాగమే. దేవుడు ఇస్తాడు. దేవుడు తగిన సమయంలో నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు, నా ప్రతి అవసరం తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆత్మయందు బలము కలిగి ఉండడం అంటే ఈ 4. ఒకటి, దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని తీసుకో. రెండవది, పరిశుద్ధ ఆత్మ దేవుడు అనేటువంటి నీళ్లు నీ జీవితంలో ఎప్పుడూ ఉండాలి. మూడవదిగా, నీకు నీవే సాధకం చేసుకో. ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద గాడ్లీనెస్. దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. నాలుగవదిగా, టేక్ రెస్ట్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని పైన నీ చింత యావత్తు వేసి విశ్రాంతి తీసుకో. ఎంతవరకు నువ్వు కష్టపడాలనో అంతవరకు కష్టపడు. ఆ తర్వాత దేవుని చేతుల్లో పెట్టు. ఎంతవరకు ప్రార్థన చేస్తావు చేయి, ఆ తర్వాత దేవుని చేతుల్లో పెట్టు. ఎంతవరకు దేవుని దగ్గర పోరాడు, ఆ తర్వాత దేవుని చేతుల్లో పెట్టు. దేవుడు అంటాడు, నా యొద్ద నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈరోజు విశ్రాంతి లేకుండా పోవడానికి కారణం ఏంటి తెలుసా? వీఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఎలా మీరు చింతించుట వలన మీ ఎత్తు ఏమైనా 3 ఎత్తు చేసుకుంటారా? నీ దగ్గర ఉండే హైట్ను పెంచుకోవడమే నీకు చేత కాదే, నీ ఎదుట ఉండే సమస్యల విషయంలో ఏ రకంగా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. వరీ నాట్, హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద లార్డ్. దేవునికి అప్పగించు. ఆయన వాగ్దానాల వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి ఎక్కడ ఎగురుతారు? పైకి ఎగురుదురు. దే విల్ గో అప్. పైకి వెళుతూనే ఉంటారు. అదే పక్షిరాజు యొక్క అనుభవం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆత్మయందు బలం కలిగిన వారంగా ఉందాం. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఆత్మయందు బలం కలిగినటువంటి యోహాను ద్వారా దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యం ఏంటి తెలుసా? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం బాప్తిస్మ అనుభవం అనేటువంటిది యోహాను ద్వారానే ప్రారంభమైంది. యోహాను ద్వారా కాదు ప్రారంభమైంది. యాక్చువల్గా ప్రారంభమైంది ఎర్ర సముద్రం దగ్గర. మరి యోహాను దగ్గర జరిగిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు, అంటే యేసు ప్రభు వరకు మధ్య 400 సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో కూడా మాట్లాడలే. ఫస్ట్ టైం దేవుడు యోహాను ద్వారా పరిచయం జరిగించాడు. ఎందుకు తెలుసా? ఆత్మయందు బలం కలిగి ఉన్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్రేక్ ఎనీథింగ్ దట్ ఈస్ దేర్ ఫర్ సో మెనీ ఇయర్స్, చాలా కాలంగా జరగదు,
పొందుకోలేదు అన్నటువంటి ఒక పరిస్థితిలో ఒక గాడ్స్ ఇంటర్ఫిరెన్స్ కలిగి అక్కడ ఒక పరిస్థితి నీకు అనుకూలంగా మార్చబడాలి అంటే ఆత్మయందు బలము కలిగి జీవించు. ఆత్మయందు బలము కలిగి. ఒకటి, వాక్యాన్ని విస్తారంగా చదువుదాం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరదాం. మూడవదిగా, నీ జీవితంలో యు మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్సర్సైజ్. నీ జీవితంలో నీకు నీవే సాధకం చేసుకో. కోపం ఎక్కువగా ఉందా? కోపాన్ని ఏ రకంగా జయించాలి ప్రభువా? క్షమాపణ లేదా? ఏ రకంగా ప్రభువా? ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఏ రకంగా ప్రభువా? నీకు నీవే సాధకం చేసుకో. దేవుని పైన ఆధారపడి నిశ్చింతగా విశ్రాంతిలో జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈ రోజు నీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. దేవా, ఆత్మలో మేము బలహీనులుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. ఆత్మలో అవసరమైన బలం మాలో మీకు కనపడడం లేదు ప్రభా. మేము ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభా. ఇక్కడ ఎంతమంది ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి, లైవ్ లో ఎంతమంది ఉన్నారు, టీవీలో కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తూ ఉన్నారు. లార్డ్, లెట్ దై ప్రెసెన్స్ కమ్ అపాన్ దేర్. ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మ దిగి వచ్చును గాక. ఎక్కడ మేము సరి చేయబడాలో అక్కడ యేసు నామమందు సరి చేయబడుదుము గాక. ఎక్కడ మేము మార్పు చెందాలో అక్కడ మార్పు చెందుదుము గాక. ఎక్కడ మేము బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నామో మాలో వాక్యము కొరకైన తృష్ణ అధికమగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మా జీవితాలు ఏ రకంగా మారుతాయో మార్చండి ప్రభా, మార్చండి నాయన. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు జీవితాల్లో ప్రార్థన అధికమైంది నాయన. 3 గంటలకు మధ్యాహ్నం వేళ తండ్రి ఆకలేస్తున్నప్పుడు ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మాలో ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు లేదు కాబట్టి మా జీవితాల్లో మీ సహాయాన్ని మేము ప్రక్కన పెట్టాం కాబట్టి, మేము బ్రతకాలని చూస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ఆత్మీయంగా బలహీనలం అయిపోయాం ప్రభా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆత్మలో మేము బలము కలిగిన వారంగా తండ్రి సాధకము చేయుదుముగాక. లెట్ వి ఎక్సర్సైజ్ స్పిరిచువల్లీ లార్డ్. ఆత్మీయంగా మాకు మేమే వ్యక్తిగతంగా ఒక్కొక్కరము సాధకము చేయుదుముగాక. మీ కార్యాలు మీరు జరిగించండి. అనవసరమైన చింతిస్తూ సమయాన్ని దుర్వినియోగం చేయక మా జీవితంలో ముసలమ్మ ముచ్చటలను ప్రక్కన పెట్టి నీ యొద్ద విశ్రాంతి పొందే జీవితము, నీ ద్వారా ఆకాశ మహాకాశాల్లో ఎగిరేటువంటి ఉన్నతమైన అనుభవాలు యేసయ్య మాకు దూరం అయిపోతున్నాయి నాయన. అందుకే ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవా, మీరిచ్చేటువంటి విశ్రాంతిని దాన్ని మీ పైన ఆధారపడి జీవించే కృపను దయచేయండి నాయన. ఎవరి జీవితంలో ఏ సమస్య ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ ప్రాబ్లం ఆర్ ఎ ఫ్యామిలీ ప్రాబ్లం ఆర్ ఎ హెల్త్ ఇష్యూ ఆర్ ఏ జాబ్ ఇష్యూ, ఉద్యోగంలో సమస్య ఏదైనా సరే నాయన, యేసు నామమందు దైవిక కార్యములు జరుగునుగాక. ఏది వారి జీవితంలో జరగాలో పొందుకోవాలో, అది శారీరక స్వస్థత అయినా, కుటుంబపరమైనటువంటిదైనా, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిందైనా, యేసు నామమందు మీ కార్యములు జరుగునుగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని
దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.